గంగా, చిన్నమ్మగారు, నేను మీకు ఒకటి చెప్పాలి. అమ్మగారేమో. తల్లి, ముందు నువ్వు నాకొకటి చెప్పు. ఆ రోజు సుధాగారు ఓంకార్ అన్నయ్య గారిని కొట్టినప్పుడు వాళ్ళు ఏమేం మాట్లాడుకున్నారో నువ్వు గానీ విన్నావా? నేను మెట్ల మీద కదా ఉన్నాను. సుధా పిన్నమ్మ, అమ్మగారు అల్లుడు కింద చెట్టు దగ్గరున్నారు. వాళ్ళ మాటలు నాకు వినపడలేదు, కానీ నేను చూసిందల్లా సుధా పిన్నమ్మేమో అమ్మగారు అల్లుడినేమో లాగి చెంపదెబ్బ కొట్టడం. ఆయన నెట్టేసి ఆవిడ వెళ్ళిపోయింది. చాలా కోపంగా ఉంది ఆవిడ. చిన్నమ్మగారు, ఇదంతా ఎందుకు అడుగుతున్నారు మీరు? వాళ్ళిద్దరి మధ్య ఏదైనా పెద్ద గొడవ జరిగిందా? ఎందుకలా జరిగిందో చెప్పండి అమ్మా. అయినా సుధా పిన్నమ్మ అమ్మగారు అల్లుడిని చెంపదెబ్బ ఎందుకు కొట్టారు? తల్లి, అది నాకు తెలీదు. ఒకవేళ నాకు తెలిసినా కూడా బహుశా నీకు నేను చెప్పలేనేమో. కానీ అదేమిటో నాకు చెప్పొచ్చుగా. మీరు రావడం మంచిదైంది బాబు. నేను మీకు ముఖ్యమైన సంగతి చెప్పాలి. కొంచెం సేపు ఆగు గంగా. ముందుగా మీ చిన్నమ్మ గారిని నేను కొన్ని అడగాలి. నీతో తర్వాత మాట్లాడతాను, ఓకే? నేను నా రూమ్లో ఉంటాను. అలాగే. బాబుగారు కూడా నేను చెప్పేది వినలేదే. అయితే ఒకసారి వింటే నేను వేరొక స్కూల్లో చేరబోతున్నందుకు అందరూ సంతోషిస్తారు. చాలా చాలా సంతోషిస్తారు. నేను ఎప్పుడో వెళ్ళి చెప్పొస్తాను.